హలో, ఎలా ఉన్నారు? ఇవాళ మనము అరటికాయ ఉల్లికారం కూర చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, చింతపండు, అరటికాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొత్తిమీర. ముందుగా అరటికాయని కడుక్కుని దానికి తొక్క తీసుకుని పెట్టుకుందాం. అలాగే ఉల్లిపాయలు కూడా, వెల్లుల్లిపాయలకు కూడా తొక్క తీసి పెట్టుకుందాం. ముక్కలుగా తరుకుని నీళ్ళల్లో వేసుకుని పెట్టుకుందాం. ఈ ముక్కలు ఈ మాత్రం సైజు ఉండాలి. ఉల్లికారం కూర కాబట్టి మనము ఉల్లిపాయలు కూడా పెద్దగా తరిగి పెట్టుకుందాం. ఎలాగా మిక్సీలో వేసుకుంటాం కదా, అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటాము. కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కూర పొడి తయారు చేసి పెట్టుకుందాం. మూకుడి వెలిగించి కొంచెం నూనె వేసేసి దీంట్లో ఒక 2 స్పూన్లు శనగపప్పు వేయాలి. ఒక స్పూన్ మినప్పప్పు, అర స్పూను ధనియాలు, అర స్పూన్ జీలకర్ర. ఇవన్నీ ఎర్రగా వేయించుకోవాలి. దీంట్లోనే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కారం ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువ వేస్తున్నాను, కావలసిన వాళ్ళు వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి రబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం చింతపండు. స్టవ్ కట్టేయాలండి. స్టవ్ కట్టి ఇవన్నీ వేసుకోవాలి. అవన్నీ కలిపి మిక్సీలో రుబ్బుకోవాలి. ఇది మిశ్రమం రుబ్బాక. ఈ రుబ్బిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మూకుల్లో కొంచెం నూనె ఉంది కదా, దాంట్లో అరటికాయ ముక్కలు వేసుకుందాం. ఈ అరటికాయ కూర అన్నంలో తినడానికి చాలా బాగుంటుంది. అరటికాయ ముక్కలు వేసుకున్నాక దాంట్లో తగినంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకుని మనము ఇదంతా కలుపుకుందాం. కలుపుకున్నాక మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. అరటికాయలు ఉడకడానికి ఒక గ్లాస్ నీళ్లు పోసుకుందాం. తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. పోసుకుని మంచిగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు చూద్దాం అరటికాయ ఉడికిందా లేదా. అరటికాయ ఉడకడానికి టెస్ట్ మనము గరిటెతో ఒక ముక్క కట్ చేసి చూస్తే తెలుస్తుంది. అరటికాయ ఉడికిపోయింది. ఇప్పుడు ఉల్లికారం తీసుకుని దాంట్లో కలిపేద్దాం. బాగా కలిపి కొంచెం ఎండుకారం కావాలంటే వేసుకోండి, మీకు కావాలంటే. ఇప్పుడు కొంచెం బెల్లం, చాలా కొంచెం బెల్లం వేసుకుని కొంచెం నూనె వేద్దాము. యాక్చువల్గా అయితే ఉల్లికారం కూరకి బాగా నూనె పడుతుంది, నేను కొంచెం తక్కువే వేస్తున్నాను. ఇది కలుపుకొని
మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు అలా ఉడకనిద్దాం. ఉల్లికారం పచ్చివాసన పోవాలి, ఉల్లిపాయ అంతా వేగాలి. వేగింది. ఇప్పుడు చాలా బాగుంది, వాసన మంచి వాసన వస్తుంది, గుమగుమలాడుతుంది. ఈ కూర అన్నములో నంచుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలాగా గిన్నెలోకి సర్వ్ చేసుకుని కొత్తిమీర వేసి సర్వ్ చేద్దాం. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఓకే, బాయ్.